అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ మా చిన్న పాప సెకండ్ బర్త్డే అండి. ఈ పుట్టినరోజు నాడు నేను ఎంత ఖర్చు చేశానో తన పుట్టినరోజుకి, అండ్ తక్కువ ఖర్చులో మంచి గ్రాండ్గా బర్త్డే పార్టీని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా రేటులతోటి అండ్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ వీడియో ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నైట్ పాపకి గోరింటాకు కోన్ అయితే పెట్టేశానండి. ప్రతి సంవత్సరం ఏంటంటే ఆకు రుబ్బి ఆకుతో పెట్టేదాన్ని. ఇంక ఈ సంవత్సరం ఏంటంటే బయటకు అది తిరగటం అది మేమే చేసుకున్నాం అన్నమాట. ఇదివరకు ఏంటంటే ఒక హెల్పర్ ఎవరో ఒకరు ఉండేవారు, కానీ ఈ సంవత్సరం నుంచి మాకు హెల్పర్ కూడా ఎవరు లేరనమాట. ఇంకా అన్నీ మేమే తెచ్చుకుంటాం వల్ల అండ్ కొంచెం బిజీ అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా కోన్ అయితే పెట్టేశాను. ఈ కొన్ని నలుగు పిండి కోసం అనేసి పెసలు ఒక 10 నిమిషాల పాటు వేడి చేసుకుని ఆ పెసల్ని చక్కగా మిక్సీ పట్టేసుకున్న మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. గరుగ్గా ఉంటే పిల్లలు చర్మం అన్నది బాగా రఫ్గా ఎర్రగా అయిపోతుంది. ఎర్రగా కాకుండా మట్టి మాత్రమే రావాలి అంటే కనుక చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సాయి పసుపు అండి, చాయ్ పసుపు అంటారు, సాయి పసుపు అంటారు, అలాగే పచ్చి పసుపు కొమ్ములు అని కూడా అంటూ ఉంటారు కదా. ఆ పసుపుని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే నువ్వుల నూనె తీసుకున్నాను. వీటితోటి నలుగు పెట్టి మంగళ స్నానం అయితే చేపిస్తాను. మంగళ స్నానం చేయించటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆయుష్ అన్నది పెరుగుతుంది. అలాగే మంగళ స్నానం చేయించేటప్పుడు హారతిచ్చి ముత్తైదువుల చేత అక్షింతలు వేయించడం వల్ల వాళ్ళకి ఉండేటువంటి దిష్టిపోతమే కాకుండా చర్మానికి సంబంధించిన ఏ రుతుమతులు రాకుండా ఉంటాయి. పండగలు ఇలాంటి పుట్టినరోజులప్పుడు ఖచ్చితంగా మంగళ స్నానం పిల్లలకి చేయించాలి. దీనివల్ల ఏంటంటే మన కల్చర్, మనలో ఉండేటువంటి సాంప్రదాయం మన పిల్లలకి అలవాటు అవుతుంది అనమాట. నేను ప్రతి సంవత్సరం మా పిల్లలకి ఈ విధంగా మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటాను. ఇంకా మంగళ స్నానం అయిపోయాక పాపల్ని రెడీ చేసి గుడికి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. ఈ కొన్ని మా పాపల్ని ఈ విధంగా రెడీ చేశాను. ఈ డ్రెస్సులు వచ్చేటప్పటికి సంక్రాంతికి అంటే భోగి పళ్ళు పోయించే రోజున కుట్టించానమాట. ఇంకా బట్టలు అయితే పిల్లలకి వేరే ఏం కొనలేదండి. ఈ బట్టలనే వేసేసానమాట గుడికి వెళ్ళేటప్పుడు. ఆ రోజున ఒక 10 నిమిషాలు ఎంతో వేశారంతే. ఇంకా ప్రతిసారి కూడా ఎక్కువ డబ్బులు పెట్టి పిల్లలకి బట్టలు కొనాల్సిన అవసరం లేదు. ఉన్న ఆటని చక్కగా వాడేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదండి. ఇంకా పాపల్ని రెడీ చేసాము, గుడికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా బయట నుంచి భోజనాలు తెచ్చేసుకున్నాం అనమాట, ఇంట్లో వంట చేయకుండా. ఎందుకంటే గుళ్ళన్నీ తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా బయట భోజనాలకు వచ్చేటప్పటికి 400 రూపాయలు అయినాయి. ఇక్కడి నుంచి డబ్బులు లెక్క ఇద్దాము, ఇక్కడి నుంచి మీరు లెక్క పెట్టుకొని. ఇప్పుడు భోజనాలకి 400 రూపాయలు అయినాయి, కేకుకి వచ్చేటప్పటికి 500 రూపాయలు అయినాయి, అక్కడికి వచ్చేటప్పటికి 900 రూపాయలు, ఈ బర్త్డే డెకరేషన్ వచ్చేటప్పటికి ఒక 200 రూపాయలు, మొత్తం 1100 రూపాయలు. అలాగే వచ్చేటప్పటికి చాక్లెట్లు, బిస్కెట్లు, అలాగే రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా కలిపి నాకు 600 అయింది. అక్కడికి ఎంత అయింది? 1600 అయింది. ఆ తర్వాత స్వీటు అలాగే బూందీ, స్వీట్లు 2 రకాలు తీసుకున్నాను. అలాగే బూందీ కేజీ తీసుకున్నాను. అక్కడ స్వీట్ కొట్లో నా బిల్లు 600 రూపాయలు అయినాయి అనమాట. ఇక్కడేమో 1600, ఈ 600 కలిపితే మొత్తం 2200 నాకు అక్కడికి ఖర్చు అయిందనమాట. ఇంకా పువ్వుల కొట్టుకాడ వచ్చేటప్పటికి ఒక 300 అయినాయి. మొత్తం కలిపితే 2500 రూపాయలు ఇక్కడికి అయినాయండి. ఇంకా ఆ రోజు ఏంటంటే గుళ్ళు అవి తిరిగి రావటము, అలాగే ఇంటికి వచ్చాక డెకరేషన్ చేయటం, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అవి ప్యాక్ చేసుకుంటాం. టైం అయితే చాలదనేసి ఇంకా బయట నుంచే భోజనం అయితే తెచ్చేసుకున్నాము. భోజనం ఖర్చు వచ్చేటప్పటికి 500 అండి. మొత్తం ఈ 2500 అలాగే ఈ 500 కలిపితే నాకు మొత్తం 3000 రూపాయలు అయినాయి అనమాట. ఇవన్నీ నేను బర్త్డే డెకరేషన్ ఎంత కాస్ట్గా పెట్టాను అన్నది కూడా పక్కన స్క్రీన్ పైన ఫోటో అనేది యాడ్ చేశాను, ఒకసారి గమనించండి. అలాగే వచ్చేటప్పటికి ఇంకా అలాగా 3000 రూపాయలు అయినాయి. పిల్లల కేక్ కటింగ్ అప్పుడు డ్రెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలనేసి ఆన్లైన్లో ఒక శారీ తెచ్చుకుని ఆ శారీకి
లైనింగు అన్నీ తీసుకుని స్టిచ్చింగ్ చేయించినందుకు అక్కడ నాకు ఒక 600 అయితే అయ్యిందనమాట. 600కి నాకు పిల్లలకి ఇద్దరికి డ్రెస్సులు అయితే వచ్చేసినాయి. అంటే నాకు 3600 రూపాయలకి మొత్తం మా పిల్లల బర్త్డే అయితే అయిపోయిందనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను, చాలా గ్రాండ్గా కూడా అనిపించింది అనమాట. తక్కువ ఖర్చులో మనం ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చులో బర్త్డే అనేది చేసుకోవచ్చు అన్నది ఉంటుందండి. మనం బయట కొనుక్కునే కంటే కూడా బర్త్డే డెకరేషన్లో ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి వస్తాయి, చాలా రీజనబుల్గా వస్తాయి. మనం ప్యాకింగ్ తీసుకున్నాము అంటే కనుక చాలా తక్కువగా వస్తాయి. నేనైతే ఇది చాలా సింపుల్ కాస్ట్లో తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అంటే కనుక మనకి 600 ఉంటుంది, లేదంటే 1000 ఉంటుంది, 2000 ఉంటుంది. అది మీ చాయిస్ని బట్టి తీసుకోండి. నేను చిన్న పాప పుట్టినరోజు కాబట్టి 2వ సంవత్సరమే కాబట్టి ఇలా యానిమల్ థీమ్ అయితే తీసుకున్నాను. అదే మా పెద్ద పాపకు వచ్చేటప్పటికి వేరే థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మా పెద్ద పాపకి పింక్ అంటే ఇష్టము. ఆ పింక్ అయితే తీసుకున్నాను అనమాట. మా చిన్న పాపకి గ్రీన్ ఎక్కువగా లైక్ చేస్తుంది కాబట్టి దానికి మొత్తం అంతా కేక్ కానివ్వండి, తన డ్రెస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానివ్వండి, ఇదంతా కూడా నేను గ్రీన్ కలర్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు పిల్లల డ్రెస్సుని బట్టి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సెలెక్ట్ చేసుకుంటారా, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బట్టి పిల్లల డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారా, మొత్తం అంతా ఒకే విధంగా ఒకే కలర్ వస్తే చూస్తానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు కొనే డ్రెస్సుని బట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు పాపను కూర్చోబెట్టే ఏరియా కానివ్వండి, కేక్ కానివ్వండి, ప్రతిదీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోండి. చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది. మనం కావాలని కస్టమైజ్ చేయించుకుంటాం చూడండి, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అవి మనం ఎలాగా అరేంజ్ చేయించుకుంటామో ఆ విధంగా ఆ లుక్ అయితే వస్తుంది. నేనైతే అలాగే ప్లాన్ చేసుకున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ గ్రీన్ వచ్చింది, మా పిల్లల డ్రెస్సులు గ్రీన్ వచ్చినాయి, కేక్ గ్రీన్, వాళ్ళు కూర్చుండే సోఫా సెట్ కవర్ గ్రీన్, ఈ విధంగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ బట్టి మీ పిల్లలకి ఏ కలర్ అయితే లైక్ చేస్తారో ఆ కలర్ని బట్టి మీరు వెనకాల థీమ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇంత తక్కువకి ఎందుకు మీరు బర్త్డే చేశారు మీ పాపకి అని మీకు సందేహం రావచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు ఏదైనా ఒక కళ్యాణ మండపం తీసుకుని గ్రాండ్గా 100 మందికి భోజనాలు పెట్టి అవి చేసి ఇవి చేసి ఎవరికైనా గుర్తుంటుందా? తెల్లారితే మీరు చేసిన ఆ బర్త్డే అంతా ఏం గుర్తురాదు. ఫోటోలు చూసుకుంటేనో లేదంటే ఫోన్లో స్టేటస్లు పెట్టుకుంటేనో కాదు, మీరు చేసే ప్రతి పని మీ పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలి. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను బర్త్డేకి కావాలంటే ఒక 50,000 ఖర్చు పెట్టి చేయగలను, కానీ నాకు అది ఇష్టం లేదు. ఆ డబ్బులు అక్కడ వేస్ట్ చేసే బదులు నా పిల్లకి ఏదైనా ఒక వస్తువు కొనచ్చు, లేదంటే తన పేరున ఆ 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేదంటారు ఇంకోటి ఏదైనా తనకి పనికొచ్చే విధంగా నేను వాడాలి. కానీ ఇలా ఫంక్షన్స్ పేరుతో ఖర్చు పెట్టి తనకు ఏమీ లేకుండా చేయకూడదు అనేది నా ఆలోచన అనమాట. అందుకే తనకి ఇంత సింపుల్గా చేసి ఈ డబ్బులతో నేను తనకి సిల్వర్ కంచం తీసుకున్నాను అనమాట తన భోజనం చేయడానికి. మా పెద్ద పాపకి చిన్న పాపకి కలిపి తీసుకున్నాను. అంటే ఇప్పుడు తినకి పుట్టినరోజుకి ఒక 50,000 ఖర్చు పెట్టాలి అనుకున్నాం. 50,000లో నేను 3,000 తీసేసుకుని మిగిలినది తన పుట్టినరోజు ఖర్చు కాకుండా ఒక 5,000 పక్క పెట్టేశాను. ఇంకా కొంత ఇంట్లో సిల్వర్ ఉంది, అది ఇది కలిపేసి మా పాపకి కంచం అయితే తీసేసుకున్నా. అంటే ఈ డబ్బుల్ని అటు వేసి అటు ఒక వస్తువు తనకి అవర్చానమాట. నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను. అండ్ నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత బాగా మాట్లాడటం రాదు, నాకుండే ఆలోచన అంత బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. కానీ అండ్ మీకేంటంటే డబ్బులు పిల్లల కోసం సేవ్ చేసుకోవాలి. ఇలాంటి పుట్టినరోజులు అవి ఎంత సింపుల్గా చేసినా వాళ్ళకి పుట్టినరోజు అన్నది వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక ఓకే మాకు బర్త్డే బాగా గ్రాండ్గా కావాలి అని అడిగినప్పుడు చెయ్యండి, తప్పు లేదు. వాళ్ళు అడగకుండా వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఈ వయసులో మీరు ఎంత గ్రాండ్గా చేసినా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒక 16 అలాగే 17 అలా వచ్చినప్పుడు గ్రాండ్గా చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే మా పేరెంట్స్ నా కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యే ఏజ్లో
చేయండి. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గ్రాండ్‌గా చేసి వాళ్ళు ఎదిగాక మనం తక్కువ చేశామనుకోండి, అదిగో అప్పుడు నాకు తెలియనప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేయాలి కదా అన్న ఆలోచన వాళ్ళకి రావచ్చేమో. అందుకోసం అనేసి డబ్బుల్ని పొదుపు చేయండి. ఎప్పుడు మనం ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అన్నది ఎప్పుడైతే మనం పేరెంట్స్‌గా ఆలోచిస్తామో అప్పుడు వాళ్ళకి ఏదైనా మనం సేవ్ చేయగలుగుతాం. అంతేగాని పక్కన ఇప్పుడు పుట్టినరోజులు కానివ్వండి, మెచ్యూర్ ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే ఇంకోటి ఫంక్షన్స్ ఎందుకు చేస్తాం? పక్కనోళ్ళ దగ్గర ఈళ్ళు ఇంత బాగా చేశారు, ఇంత గ్రాండ్‌గా చేశారని పక్కనోళ్ళ దగ్గర మెచ్చుకుంటానికో, వాళ్ళు అనుకుంటానికో చేస్తాం తప్ప మన పిల్లల కోసమైతే కాదని నేను అనుకుంటాను. ఈ మాటకి ఎంతమంది ఏకీభవిస్తారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను మాట చెప్తున్నా, మీరు డెకరేషన్ అయితే గమనించండి. ఎందుకంటే ఎలా చేస్తుంది తను చేసేదాన్ని బట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా బర్త్డే డెకరేషన్ చేసుకోవాలంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుందనేసి నేను ఇంత క్లియర్గా ఈ వీడియో అయితే తీయటం జరిగింది. అండ్ వంట ఏమీ లేదు కాబట్టి ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా అయితే మీకు చూపించగలుగుతున్నాను. అవే ఈ కుకింగ్ సెక్షన్స్ అవి ఉంటే కనుక ఏమీ చేయలేకపోతున్నాను. నేను భోజనాలు కూడా ఏం పెట్టలేదండి. అండ్ ఇంక ఈ డెకరేషన్ అంతా నేను ఇంత హ్యాపీగా చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇగోండి వాళ్ళిద్దరికి కొన్న గౌన్ల కాస్ట్ కూడా నేను పక్కన మీకు డిస్ప్లే చేశాను. అది మా పాపలకి ఎప్పుడో తీసుకున్నాననమాట. కానీ అవి వేయకుండా దాచి ఇప్పుడు పుట్టినరోజు నాడు వేశాననమాట. అండ్ గుడి నుంచి రాగానే ఇంకా ఆ బట్టలైతే వేశాను. ఇంక వాళ్ళంతా పాత బట్టలు వేయకూడదు అనేసి కొత్తయే వేశాను. ఇంకా డెకరేషన్ అంతా చేశాక పైన ఏదో వెల్తీగా అనిపించింది అనేసి అక్కడ కూడా గ్రీన్ కలర్ వచ్చే బెలూన్స్ అయితే అంటించేసామన్నమాట. చాలా బాగా చేసింది కదా! కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా లేదు, మొత్తం అంతా ఊడిపోయింది. ఎందుకంటే బయట ఎండ విపరీతంగా ఉంది. ఆ వేడికి ఆ 2 స్టిక్కర్ కూడా హీట్ ఆగకుండా ఊడిపోయిందనమాట. ఇదిగోండి వాళ్ళిద్దరికీ నేను స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్సులు అనమాట. ఇంకేంటంటే వాళ్ళకి పైన వచ్చేటప్పటికి ఇలా ఏంజెల్ పెడతారు కదా కిరీటాలు, అవి పెట్టాను. అవి పెట్టి మొత్తం హెయిర్ అంతా వెనకాల వదిలేసి ఆ విధంగా హెయిర్ స్టైల్ అయితే చేశాను. చూసారా, లిటిల్ ప్రిన్సెస్లా ఉన్నారు కదా! నాకైతే చిన్నప్పుడు నార్ని ఆ సినిమా చూసేదాన్ని. అందులో ప్రిన్సెస్ కూడా ఇలాగే ఎంత క్యూట్గా ఉంటారో నాకైతే ఆ ఫీల్ వచ్చిందనమాట. ఎంత బాగా నచ్చిందో నాకైతే మాత్రం. అండ్ మీకు కూడా మా పిల్లల డ్రెస్సులు నచ్చినాయా? అండ్ నేను చేసిన డెకరేషన్ అది ఎలా ఉంది అన్నది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదంతా తెలుసుకున్నాం కదా, ఇంకా రిటర్న్ గిఫ్ట్కి వచ్చేటప్పటికి ఎలా చేశాను, ఏం చేశాను అన్నది కూడా తెలుసుకున్నాము. అండ్ రిటర్న్ గిఫ్ట్కి వచ్చేటప్పటికి నేను ఒక 4 బాక్సులు కలిపి ఒకే సెట్, అది వచ్చేటప్పటికి 99 రూపాయలనమాట. ఆ బాక్సులు 4 ఉన్న సెట్ని కొనేసి దాన్ని 4 బాక్సుల కింద డివైడ్ చేసి ఆ బాక్సుల్ని రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చానమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బూందీ అవి తీసుకున్నాను కదండి, బూందీ అవితో పాటు స్వీట్, ఒక డ్రింక్ కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా నేను ఈ 3600 ఖర్చులోనే మొత్తం అంతా అనమాట. ఇలాగా తెచ్చిన బూందీని ప్యాక్ చేయగా కొంచెం బూందీ ఇలా వేసి, అలాగే కట్ చేసిన కేక్ను కూడా వాళ్ళందరికీ సర్వ్ చేశాను అనమాట. ఇలాగా సర్వింగ్. ఇగోండి ఇది బాక్స్ కాస్ట్ అనమాట. ఇగోండి ఇవే ఆ బాక్సులు 4టిని సపరేట్ చేశాను. అలాగే రిటర్న్ గిఫ్ట్లో ఏంటంటే బాక్స్తో పాటు ఒక 2 బిస్కెట్లు, 2 చాక్లెట్లు, ఒక అట్టిపండు, అలాగే ఐస్ క్రీమ్ స్వీట్ ఒకటనమాట. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, పాలతో చేస్తారు, అచ్చం ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఒక లడ్డు కూడా వేశాను. అలాగే కొద్దిగా బూందీ కూడా ఈ విధంగా ప్యాక్ చేసి, అలాగే ఆ బాక్స్లో వచ్చేటప్పటికి ఒక 5 స్టార్ చాక్లెట్ అయితే వేసి పెట్టానమాట. ఆ చాక్లెట్ చూపించడం మర్చిపోయాను. ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ అన్నది ప్లాన్ చేసుకున్నాను అనమాట. చూసారుగా ఎన్ని రకాలు వేసానో. తక్కువ ఖర్చులో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే గ్రాండ్ ఫీలింగ్ వస్తుంది, అంతా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను బర్త్డే పార్టీని చేసుకున్నాను. అండ్ ఈ టిప్స్, ఈ విధానంగానే మీకు నచ్చినట్టయితే మీ పిల్లల పుట్టినరోజుకు కూడా ఖచ్చితంగా ఇలాంటి ట్రిక్స్ వాడి మీరు ఖర్చు పెట్టాలన్న డబ్బుల్లో కొంత సేవ్ చేసి వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేయండి, లేదంటారా వాళ్ళకి ఆర్డీ రూపేనా కడతానికైనా ట్రై చేయండి, లేదంటారా వాళ్ళకి ఏదైనా ఒక బంగారు వస్తువో లేదంటే సిల్వర్ వస్తువో ఏదైనా కొనడానికి చూడండి. అండ్ ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు చాలా నాలెడ్జ్ని, నేను చేసే పనిని మీకు చూపించి దాని ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని ఇచ్చాననే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.